ప్రేమ అన్నిటికీ పునాది. ఈరోజు నువ్వు, నేను సజీవంగా ఉన్నామంటే దానికి కారణం దేవుని ప్రేమ. దేవుడు మనిషిని సృష్టించినప్పుడే ఆయన ప్రేమను మనం చూడగలం. దేవుడు మానవునితో సహవాసం చేయాలనుకున్నప్పటికీ, పాప స్వభావలమైన మనం దేవునికి దూరమయ్యాం, అవుతున్నాం కూడా. అయితే దేవుని వాక్యం చెబుతుంది, మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి మానవుల ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన పాపరహిత జీవితాన్ని గడిపాడు. ఆయన మరణం మరియు పునరుద్ధానం మన పాపాలను క్షమించి, దేవునితో మన సంబంధాన్ని రీస్టార్ట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. దేవుడు తన ప్రేమను మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ప్రేమను పొందుకోవడానికి మనం ఏమీ చేయలేం. ఆ అర్హత కూడా మనకు లేదు. అందుకే ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది అని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఉచితంగా పొందుకున్న ఈ ప్రేమను మనం ఇతరులకు ఉచితంగా ఇవ్వలేమా? దేవుణ్ణి ప్రేమించడం మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం ఆజ్ఞలన్నిట్లో ముఖ్యమైనవి అని యేసయ్య చెప్పాడు కదా! నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మితే, దేవుని ప్రేమను ఇతరులకు చూపించడానికి, నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించడానికి ప్రయత్నం చెయి.